తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలు పరిపాలన వైఎస్ జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒకటి అంతా ఇంత కాదు. చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా తువ్వే కొద్దీ అక్రమాలు అన్యాయాల అవినీతి బయటపడుతుంది. మా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చలవిడిగా తీసుకున్న టికెట్లు ఒక్కొక్కరు 70-80 టికెట్లు తీసుకున్నారు. ఈ టికెట్ల విచారణ జరపాలి. ఆ టికెట్ల కుంభకోణంలో లక్షలాది కాదు కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఒక్కొక్క మంత్రి 70-80 టికెట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యే 10-15 టికెట్లు తీసుకున్నాడు. ఈ సేవా టికెట్లను ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విచారించాలని చెప్పి కూడా మా దగ్గర ఉన్న పూర్తి డేటాను కూడా అధికారికి అందజేశాం. టీటీడీ పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పక్షాన మొదలెట్టాలని చెప్పారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు ఆ రోజు నుంచి టీటీడీ వివాదాస్పదంగా మారిపోయింది. ప్రతి టికెట్ కూడా ఎంక్వైరీ చేసే అవసరం ఉంది చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో జనసేన పార్టీ నాకు సీరియస్ గా తీసుకున్నాం. దీని మీద 3 రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి ఒక లెటర్ ఇచ్చాం. ఈ రోజు దానికి సంబంధించిన అధికారి కరీముల్లా సార్ గారు, ఎస్పీ గారు నేతృత్వంలో ఈ రోజు టీటీడీలో జరుగుతున్న అవినీతి పైన బయట తీయడానికి ఆయన ఒక కమిటీ చేశారు. ఆయన కూర్చొని కలిసాము. ఇందాక కలిసి టీటీడీలో మా దగ్గర ఆధారాలు, మా దగ్గర ఎవిడెన్స్ కొన్ని కూడా ఆయనకి సమర్పించాము. ఆయన చెప్తున్నారు, ఎవరైనా బాధితులు ఉంటే శ్రీవారి ట్రస్ట్ కానివ్వండి, గత ప్రభుత్వంలో బెదిరించి భయపెట్టే దర్శనాలు వేయించడం కానీ, కొండపైన ప్రాజెక్టులు చేసుకున్నా కానీ, ఎటువంటిది ఉన్నా సరే అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలలో ఏమి జరిగినా ఎవరు బాధితులున్నా రండి, మాకు తెలియజేయండి. ఇప్పటికీ చాలా మంది బాధితులు వచ్చారంట, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము మీకు శ్రీవారి భక్తులుగా, మీరు మనోభావ శ్రీవారి భక్తులతో ప్రేమతో మనం ఇచ్చే శ్రీవారి టికెట్ 10,000 రూపాయలు కానీ, వేరే టికెట్లు కానీ, రూములు కానీ, ఇవన్నీ కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా బయట తీసుకొస్తాం. ప్రజలు సహకరించాలి, భక్తులు సహకరించాలని చెప్పి కోరారు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా అలాగే ఎవరైతే శ్రీవారి భక్తులు ఎవరైతే టికెట్లు కొన్నారో, ఎవరైనా మోసం చేసో, ఎవరైనా ఇబ్బంది పెట్టో, ఏమైనా టీటీడీ వాళ్ళు మనం వసూలు చేసి ఉంటే అవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా అన్ని శాఖల్లో తిరుమలలో పనిచేస్తున్న పద్మావతి కానివ్వండి, జైఓ ఆఫీస్ కానివ్వండి, ఎంబీసీ కానివ్వండి, ఈ శాఖల్లో పనిచేసిన అధికారుల మీద కూడా ప్రత్యేక విచారణ చేయబడతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అతి త్వరలో దొంగలంతా పట్టుకుంటారని చెప్పి కూడా ఆశిస్తున్నాం.